మాధ్యమాలు మనకు ఎంతగా వడబోసి చూపినా బెంగళూరు తొక్కిసలాట దృశ్యాలు మనల్ని కుదిపేస్తున్నాయి, మనసు కలిచివేస్తున్నాయి. కాళ్ల కింద నలిగిపోతున్న వారిని కాపాడుకోవడానికి కొందరు ప్రయత్నించి కూడా ఆ తోపులాటల మధ్య ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. 17 దండయాత్రల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ ఆ ట్రోఫీ మీద తొలిసారిగా చేయి వేసిన ఆ సంతోషం బెంగళూరు నగరానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ మిగలనివ్వకుండా చేసింది ఈ దారుణ ఘటన. కేరింతలు కొట్టిన ఆ గొంతులు వెంటనే కన్నీళ్లు దిగమింగాల్సి వచ్చింది. విజయోత్సవాలు విషాదాంతం కావడం ఇది తొలిసారి కాదు, చివరిసారి కాకపోవచ్చు. కానీ రండి వేడుక చేసుకుందామని ప్రభుత్వ పెద్దలే పనిగట్టుకుని పిలిచి ప్రచారం చేసిన తర్వాత కప్పు కొట్టుకొచ్చిన ఆ వీరులను కళ్లార్పకుండా చూడవచ్చునని నమ్మి వచ్చిన వారి భద్రతను ఇలా గాలికి వదిలేయడం సముచితం కాదు. భావితరాన్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు ఇది తీరని శోకం. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారని హైకోర్టు ప్రశ్నించింది. కానీ తెర మీద కనిపించాలన్న తాపత్రయంతో తెర వెనుక నుంచి కథ నడిపిన వారెవరో న్యాయమూర్తులకు తెలియకుండా ఉంటుందా? కీర్తి కిరీటాలు ధరించాలని, తమది కాని విజయంలోనూ వాటా కొల్లగొట్టాలని నాయకుల తాపత్రయం. వారి అత్యుత్సాహానికి నిండైన జీవితాలను గడపాల్సిన యువతరం అర్ధంతరంగానే నిష్క్రమించాల్సి వచ్చింది. ఒక భయానకమైన విషాదం జరిగి ఈ పాపానికి కర్తలెవరు, కారకులెవరన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం ఈ సూత్రధారులు, పాత్రధారులు తెరమరుగైపోతారు. సన్మానాలు చేసినవారు, చేయించుకున్నవారు, విజేతలతో కలిసి ఊరేగిన వారు వెనక్కుపోయి ఓ 4 కేసులు పెట్టడం ద్వారా తప్పు ఎదుటివారి మీదకు నెట్టేస్తారు. మనిషి ప్రాణం మీద కాస్తంత ప్రేమ, బాధ్యత ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. ఇదేమీ ప్రళయమో, ప్రకృతి వైపరీత్యమో కాదు. ఉగ్రదాడులను సైతం ముందుగా పసిగట్టనందుకు నిఘా విభాగాలను, ప్రజలకు భద్రతనివ్వనందుకు పోలీసులను తప్పుబడుతూనే ఉన్నాం. ప్రకృతి ఆగ్రహాన్ని సైతం తట్టుకుని నిలబడేందుకు మనిషి ప్రయత్నిస్తున్న కాలంలో ఒక వేడుకను సక్రమంగా నిర్వహించలేకపోవడం విషాదం. వరుస తప్పిదాలు, నిర్లక్ష్యాలు ఈ ఘటనకు దారితీశాయన్నది నిజం. తవ్వి తీసిన కొద్దీ పాపాల చిట్ట బయటకు వస్తూనే ఉంది. 30,000 మంది పట్టే చోటుకు 10 రెట్ల జనం వచ్చేట్టుగా ప్రచారాలు చేయడం, విజేతల ఓపెన్ టాప్ ఊరేగింపుల, ట్రోఫీల ప్రదర్శనలపై విస్తృత ప్రచారాలు కలగలిసి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యానికి 4-5 రెట్ల మందితో చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడానికి కారణమైనాయి. కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్న 2 చోట్లలో అతి కొద్ది నిమిషాల తేడాలో ఒకదాని వెనుక మరో కార్యక్రమాన్ని, అది అతి భారీగా బహిరంగంగా నిర్వహించాలన్న ఆలోచన ఎవరిదో బహుశా ఎప్పటికీ తెలియదేమో. ట్రోఫీ గెలిచిన మర్నాడే వీరుల ప్రదర్శన కూడదని, ఆనందంతో ఊగిపోతున్న అభిమానులను నియంత్రించడం కష్టమైపోతుందని చెప్పినా వినకుండా ఆ వేడి మీదే వేడుక చేయాలంటూ పోలీసులను లొంగదీసిన నేతలెవరో ఎన్నటికీ వెలుగు చూడదేమో. కప్పు చేతిలో పట్టుకున్న విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న ఆనందంతో పాటు చూసి తీరాలన్న కసి క్రికెట్ ప్రేమికులకు ఉండడం సహజం. ఈ దురదృష్టకర ఘటన జరగడానికి కనీసం 4-5 గంటల ముందు నుంచే పరిస్థితులు చేజారిపోతున్నాయని, పట్టరాని జనసంఖ్యతో నిర్వహణ మీద పట్టు కోల్పోతున్నామని పాలకులకు తెలియకుండా ఉండదు. స్టేడియం తలుపులు మూసినంత మాత్రాన ప్రవాహం నిలిచిపోదు. వినోదం కోసం వచ్చిన వారు చివరకు భీతిల్లిన మొహాలతో ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎటూ కదల్లేని దుస్థితికి చేరుకున్నారు. తొక్కిసలాట గురించి తెలిసి కూడా నాయకులు నటించారు. క్రీడాకారులు నవ్వు చెరగకుండా జాగ్రత్త పడ్డారు. ఐపీఎల్ విజేతల సన్మాన కార్యక్రమాన్ని అత్యంత భారీగా బహిరంగంగా నిర్వహించాలన్న ఆలోచన వెనుక 2 రాష్ట్రాల, 2 భాషల, 2 రాజకీయ పార్టీల పోటీ పనిచేసిందని కొందరు అంటారు. నిజాలు అటుంచితే కాస్తంత ప్రణాళికతో, మానవత్వంతో, అనవసరపు ఆర్భాటాలు, ప్రచారాలకు దూరంగా, నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే అది ఖచ్చితంగా విజయవంతమయ్యేది. ట్రోఫీతో పాటు ఇది అభిమానుల మనసుల్లో నిలిచిపోయేది.